వెల్కమ్ టు వైఎస్ఎం న్యూస్. మేము విశాఖ వాసులం. హుద్ సమయంలో చంద్రబాబు అడ్మినిస్ట్రేషన్ చూసిన వాళ్ళం. నేపాల్లో చిక్కుకున్న మాకు నారా లోకేష్ ఫోన్ చేయగానే ధైర్యం వచ్చేసింది. ఒక 10 మంది కోసం ఏకంగా చార్టర్ ప్లేట్ అరేంజ్ చేశారు. అంటే మాటలు రావడం లేదు. థ్యాంక్స్ చెప్తుంటే ఇది మా డ్యూటీ అని చెప్పిన అధికార యంత్రాంగం ఆంధ్రప్రదేశ్ లో ఉంది అన్నారు. మేమందరం ఎల్ఐసి ఎంప్లాయీస్ అండి. మేము ఒక 10 రోజులు నేపాల్ అంతా ట్రిప్ వేసుకున్నాము. నేపాల్ వెళ్ళొద్దామని అన్ని ప్లేసెస్ మేము ట్రావెల్ ద్వారా బుక్ చేసుకుని వెళ్ళాము. బట్ వెళ్ళేటప్పుడు బై రోడ్ వెళ్ళాము. సొనాలి నుంచి గోరఖ్పూర్, సొనాలి, భైరవా ఆ ప్లేస్ నుంచి అలా వెళ్ళాము. ఫస్ట్ లుంబిని చూసాము. లుంబిని తర్వాత వీడంటూ ముక్తినాథ్ వెళ్ళాలని మేము పోఖ్రా అనే ప్లేస్ లో మేము ఆగాము. పోఖ్రా అనే సిటీలో. పోఖ్రా సిటీ నుంచి మేము ముక్తినాథ్ వెళ్లి రావాలన్నమాట. సో ముక్తినాథ్ కి లగేజ్ అంతా తీసుకెళ్లలేమని పోఖ్రా సిటీలో ఉన్న హోటల్లోనే మా లగేజ్ అంతా వదిలేసి ఓన్లీ 2 pairs ఆఫ్ డ్రెస్సెస్ అవి పట్టుకుని మేము ముక్తినాథ్ వెళ్ళాము. ముక్తినాథ్ దర్శనం అయ్యి మేము వెనక్కి వస్తున్నప్పుడు మేము ఇంకా పోఖ్రా సిటీ ఎంటర్ అవ్వకముందే మాకు మా డ్రైవర్, మేము ఏ డ్రైవర్ తో మేము ఇండియా నుంచి వెళ్ళామో ఆ డ్రైవర్ మాకు ఫోన్ చేసి మీ హోటల్ దగ్గరికి రాకండి, చుట్టుపక్కల చాలా దారుణంగా ఉంది పరిస్థితి, హోటల్ కాల్ చేశారు అని చెప్పారు. మేము నిజమని అనుకోలేదు, నమ్మలేదు. మేము హోటల్ని ఎవరు కాలుస్తారని అనుకున్నాం. కానీ మేము దిగేసరికి మేము వచ్చి మా వ్యాన్ మేము ఊర్లోకి ఇలా ఎంటర్ అయ్యాము. మేము ఏదైతే ముక్తినాథ్ వెళ్ళిన వ్యాన్ మా వ్యాన్ ని అక్కడ ఆపేశారండి. రోడ్డు తోవంతా మొత్తం కాల్పులు జరుగుతున్నాయి. అంటే చాలా కాల్పులు జరిగాయి. ఆ గవర్నమెంట్ ఆఫీసర్స్ అవన్నీ కాల్చడం మేము చూసాం ప్రత్యక్షంగా పోఖ్రా సిటీలో. అది చూసి మా డ్రైవర్ చాలా చాకచక్యంగా సందుల్లోకి తీసుకెళ్లి ఒక సందులో పెట్టి మమ్మల్ని నిలబెట్టాడండి. అయినా సరే ఆ దగ్గరికి కూడా పిల్లలు వచ్చేసారండి. ఫుల్ వెహికల్స్ 2 wheelers తో వచ్చి మా వెహికల్ మీద కూడా కొట్టారండి. వాళ్ళు కొట్టి అడిగితే లక్కీగా మా డ్రైవర్ నేపాలీ అవడం వల్ల వాళ్ళ భాషలో వాళ్ళకి చెప్పారు, వీళ్ళు ఇండియన్స్ టూరిస్ట్, వీళ్ళని అనద్దు అని చెప్పడం వల్ల వాళ్ళు నెమ్మదిగా వెళ్ళిపోయారు. ఆ రోడ్డు మీద నుంచి మేము 2 hours అక్కడ ఉండిపోయి ఆ తర్వాత నెమ్మదిగా మా హోటల్ చుట్టుపక్కలకి వెళ్దామని హోటల్ వెనకదారని వెళ్తే ఇంకా మంటలు వస్తున్నాయండి. హోటల్ అంతా మంటలు వస్తున్నాయి. మా లగేజ్ అంతా కాలిపోయిందని తెలిసింది. మేము అక్కడ ఉంచుకున్నాం. మేము 12 లగేజెస్ ఉంచుకున్నాం. 12 లగేజెస్, ఎందుకంటే 10 days ట్రిప్ కాబట్టి లగేజ్ ఉంది. ఆ లగేజ్ అంతా కూడా కాలిపోయింది అక్కడ. అండ్ అక్కడ సిలిండర్ కూడా ఆల్రెడీ పేల్చారు, అంటే అంటించి ఉంచారు. సో దాంతో మేము లోపలికి వెళ్ళడానికి కూడా మాకు ధైర్యం చాలలేదు. లోపలికి అలౌ చేసే పరిస్థితి కూడా లేదు. సో అక్కడి నుంచి మేము ఏం చేయాలో మాకు దిక్తోచిన స్టేజ్ లో ఉన్నాం. ఆ టైంలో రోడ్డు మీద అప్పుడు ఈ డ్రైవర్, మా డ్రైవర్ ని కూడా ముందు మేము ఇండియా నుంచి తీసుకెళ్లిన డ్రైవర్ ని కూడా కొట్టారండి. ఆ వెహికల్ ని కూడా డ్యామేజ్ చేశారు. అతనికి బాగా కొట్టేశారు, పూల కుండీలతో కొట్టేశారు ఆయన. సో ఆయన కూడా కొంచెం దెబ్బలు తిన్నాడు. మొత్తానికి ఎలా అయితేనే ఇంకో హోటల్ తీసుకెళ్లాలని మా ట్రావెలర్ అరేంజ్ చేసిన ఆ హోటల్ రోడ్డు కూడా మొత్తం బ్లాక్లు అయిపోయాయని అప్పుడు మా డ్రైవర్ కలిసి ఇంకో హోటల్కి తీసుకెళ్లారండి. ఆ హోటల్ చాలా బాగుంది. వాళ్ళు చాలా మర్యాదగా చూశారు మమ్మల్ని. లక్కీగా మేము ఆ హోటల్లో ఉండగలిచాము. ఎందుకంటే ఆ హోటల్ జస్ట్ 1 week బిఫోరే ఓపెన్ అయిందంట, కొత్త హోటల్ అది. సో ఇంకా అక్కడ ఎక్కువ మంది లేరు కాబట్టి మాకు రూమ్ ఇవ్వగలిచారు వాళ్ళు. మేము లోపల ఉండగలిచాము, అక్కడే ఉన్నాము నిన్న. అయితే అక్కడికి వెళ్ళిన వెంటనే మేము ఫస్ట్ చేసిన పని ఇండియన్ ఎంబసీ, మా వాళ్ళు ఎవరో స్క్రోల్ అవుతున్న ఇండియన్ ఎంబసీ నెంబర్ పెడితే ఇమీడియట్ గా అక్కడ ఇండియన్ ఎంబసీకి కాల్ చేశామండి. వాళ్ళు మీరు ఎక్కడ సేఫ్ గా ఉన్నారో అక్కడే ఉండండి, కాఠ్మండూ రాకండి అని చెప్పారండి. సో మేము కాఠ్మండూ వెళ్ళాం, మేము ఇక్కడే ఉండిపోతాం అని చెప్పి అక్కడే ఉంటామన్నాం. పోఖ్రాలోనే ఉండిపోయాము. అయితే పోఖ్రాలో ఉన్న తర్వాత అక్కడి నుంచి మన్నాడు పొద్దున్న నేను లోకేష్ సార్, అంటే ఈ లోపు మనకి ఆర్టీజీఎస్ వాళ్ళు చేశారండి, ఎన్ఆర్టీ వాళ్ళు చేశారండి. వీళ్ళందరూ ఫోన్లు చేస్తూనే ఉన్నారండి. ఆ తర్వాత ఏపీ భవన్ ఢిల్లీ నుంచి కూడా ఫోన్లు వస్తూనే ఉన్నాయి మాకు కంటిన్యూస్ గా. అండ్ అట్ మార్నింగ్ 10:30 ఆల్సో సార్ లోకేష్ సార్ తోని వీడియో కాల్లో జూమ్ కాల్లో జాయిన్ అవ్వమని కూడా మాకు మెసేజ్ వచ్చింది. మేము జాయిన్ అయ్యాము. ఇంకా ఆయనతో మాట్లాడిన తర్వాత మాకు ధైర్యం కూడా వచ్చింది. ఆయన ఎంత జాగ్రత్తలు చెప్పారంటే ఫోన్ ఛార్జింగ్ పెట్టుకోండి, మీకు ఎప్పుడు ప్రతి 2 గంటలకి మీకు ఒక అప్డేట్ వస్తుంది. సో మీరు జాగ్రత్తగా ఉండండి, మీరు అసలు అక్కడి నుంచి మేము ఏదో ఒక మిమ్మల్ని ఎలాగో అక్కడి నుంచి తీసుకొస్తాం అని ఆయన ఎంత ధైర్యం చెప్పారండి. అలాగే మాకు నారా శ్రీ గౌరవనీయులు చీఫ్ మినిస్టర్ నారా చంద్రబాబు నాయుడు గారి ద్వారా ఆయన ఇంతకుముందు ఆయన అడ్మినిస్ట్రేషన్ మాకు అందరికీ తెలుసు. విశాఖ వాసులు హుద్ మర్చిపోలేము, ఎలాంటి అడ్మినిస్ట్రేషన్ మాకు తెలుసు. సేమ్ అలాగే మాకు అర్థమైపోయింది. మేము ఖచ్చితంగా ఇండియా హ్యాపీగా రాగలమని అర్థమైంది ఎప్పుడైతే నారా లోకేష్ గారు మాకు చెప్పారో.
అలాగే ఆ తర్వాత మాకు ఇమీడియట్ గా మాకు రామ్మోహన్ నాయుడు గారు, మంత్రి రామ్మోహన్ నాయుడు గారు కూడా చాలా హెల్ప్ చేయడం జరిగింది. మన ఎంపీ శ్రీ భరత్ గారు, అలాగే హోమ్ మినిస్టర్ అనిత గారు, ఆవిడ డైరెక్ట్ గా నాతో మాట్లాడారు. ఒక మహిళ ఆవిడ కూడా చక్కగా వెంటనే అమ్మ మీరు ధైర్యంగా ఉండండి అని ధైర్యం చెప్పారు. అలాగే ఇక్కడ ఉన్న మొత్తం అఫీషియల్స్ అండి, ముఖ్యంగా అందరూ ఆర్టీజీఎస్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ అఫీషియల్స్ అందరూ కూడా చాలా మర్యాదగా, ఆఖరిలో లాస్ట్ లో నిన్న రాత్రి ఫోన్ చేసిన ఏపీ భవన్ నుంచి ఒక సెక్రటరీ కమిషనర్ ఆయన ఫోన్ చేశారు, క్షితిజ్ అని. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అంటే ఆయన ఒకే మాట అన్నారు, దిస్ ఈజ్ అవర్ డ్యూటీ మేడం, యూ నీడ్ నాట్ థ్యాంక్ అస్. అంత బాగా చెప్పగలిగే అవకాశం ఇంకెవరికి ఉండదండి. ఆయన నా డ్యూటీ అన్నారండి, అది చాలు మాకు. అంత చాలా బాగా చేశారు. ఇవాళ పొద్దున్న మేము ఇక్కడికి వచ్చే వరకు కూడా మేము ఇక్కడ చేరే వరకు, మేము ఆఖరికి లాస్ట్ ఇమిగ్రేషన్ కాట్మండులో అయ్యే వరకు కూడా మాకు అలా ఫోన్లు వస్తూనే ఉన్నాయి సార్. మాకు ఫాలో అప్ ఉంది. ఇమిగ్రేషన్ అయ్యే వరకు కూడా వాళ్లే హెల్ప్ చేశారు, మాకు అన్ని విధాలా హెల్ప్ జరిగింది. అలాగే మా కోసం ప్రత్యేకంగా పోఖ్రా నుంచి కాట్మండు రావడానికి కేవలం ఒక 10 మంది గురించి ఒక చార్టెడ్ ఫ్లైట్ ఏర్పాటు చేసిన గవర్నమెంట్ ఏది ఉంటుందని నేను అనుకోను సార్. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం, అంటే మేమైతే వెళ్ళలేదు సార్, ఇదే ఫస్ట్ టైం మాకు. ఇది చాలా అంటే వీఆర్ సో లక్కీ. అంటే అక్కడ సేవ్ అయ్యాం ఒక లక్, ఇక్కడికి రాగలగడం ఇంకో లక్. సో ఈ రావడానికి కారణమైన మన అడ్మినిస్ట్రేషన్ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ముఖ్యంగా నారా లోకేష్ బాబు గారికి, అలాగే మన చంద్రబాబు నాయుడు గారికి, అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున మేము ధన్యవాదాలు చెప్పుకోవాలండి. అలాగే ఇక్కడి నుంచి ప్రతి వాళ్ళు మేము సేఫ్ గా రావాలని కోరుకున్న ప్రతి ఒక్కరికి, మా గురించి ఆలోచించిన ప్రతి ఒక్కరికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకోవాలండి. ఇట్స్ అవర్ డ్యూటీ, ఇట్స్ ఆల్సో అవర్ డ్యూటీ.